బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది. ఎందుకంటే కేటీఆర్ మీద గత కొంతకాలంగా మన అందరికీ తెలుసు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అవకతవకలు జరిగాయి. అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆయన పూర్తిగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఇందులో అరెస్ట్ ఎందుకు చెయ్యొద్దు, ఇది అవినీతి కాదా అంటూ కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన మూవ్మెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. సో ప్రభుత్వ నిధులను కేటీఆర్ దుర్వినియోగం చేశారంటూ కేటీఆర్పై పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసింది ఏసీబీ అధికారులు. అండ్ 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఇప్పుడు కేటీఆర్తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. సో A1గా అయితే కేటీఆర్ని, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిగా ప్రస్తుతం అయితే ఏసీబీ పేర్కొంది. సో ఫార్ములా ఈ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై అయితే విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల లేఖ కూడా రాసింది, మనందరికీ తెలిసిందే. సో అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇప్పుడు పంపించేశారు. సో ఏ ఫార్మాలిటీ అయితే కావాలో అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు పూర్తిగా ఆయన ఓన్ డిసిషన్ ప్రకారం నిధులు బదిలీ చేసినట్టుగా ప్రస్తుతం ఆయన మీద ఆరోపణ. సో దీని మీద విచారణ చేసి ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి. సో గవర్నర్ అనుమతి కొన్ని రోజుల క్రితమే గవర్నమెంట్ కూడా తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఏసీబీ కేసులు నమోదు చేసింది. సో కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా ఒక ప్రకంపనలు అయితే క్రియేట్ చేస్తోంది. కొత్తదైతే కాదు, చాలా రోజుల నుంచి కూడా ఇది వినిపిస్తోంది. సో ఏకంగా ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగబోతోంది. అండ్ అరెస్ట్ అవుతారా, ఇది చర్చ. మనతో పాటు జాయిన్ అవుతున్నారు రజితారెడ్డి గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. రజిత గారు, ఎట్టకేలకి మీ నాయకులు, ప్రస్తుతం ఇప్పుడు నాయకులు అఫ్ కోర్స్ మీకు కేసీఆర్ నాయకుడు, బట్ స్టిల్ కేసీఆర్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఏసీబీ చర్యలు తీసుకోబోతోంది అండ్ కేసు కూడా ఫైల్ అయిన పరిస్థితి. ఏంటి మీ రెస్పాన్స్? నమస్తే అండి. ముందుగా అయితే దీని గురించి ఇది కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠగా భావిస్తున్నాము. ఇలా గత శుక్రవారం అల్లు అర్జున్ మీద టాపిక్ డైవర్ట్ చేసిండు, ఇప్పుడు ఈ శుక్రవారం కేటీఆర్ గారి మీద పెడుతున్నాడు. పక్కా ప్లాన్ తోని వీకెండ్ లో అరెస్ట్ చేయాలని ఒక స్కెచ్ పన్నెండు మన రేవంత్ రెడ్డి గారు. అయితే విచారణ కోసం మరి ఏసీబీ నోటీసులు ఇస్తుందా లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా చూద్దాం. ఇలా రాష్ట్ర పౌరులంతా కూడా వెయిట్ చేస్తున్నాము. రాష్ట్రం కోసం కేటీఆర్ పనిచేస్తే ఇలా ఆయన మీద అన్యాయంగా కేసు పెడుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేస్ గురించి కొన్ని నిజాలు తెలియాలి, ఇక్కడ జనాలకు కూడా, ప్రజలకు కూడా కొంచెం తెలియాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇలా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, ఎలక్ట్రాల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 10 ఏళ్ల నుంచి వివిధ దేశాల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లనే హైదరాబాద్ లో కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం దుష్ప్రచారం చేస్తుందండి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇలా ఫార్ములా ఈ నిర్వాహంలో చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. 2024లో హైదరాబాద్ లో జరగాల్సిన రేస్ ని ఏకపక్షంగా రద్దు చేసి ఇలా కేటీఆర్ గారి మీద ఒక బదనాం పెడుతున్నారు. ఫార్ములా ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ తోని రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టలు మసకబారినాయి, దెబ్బతీసినాయి. ఇలా ఈ రేస్ నిర్వహణతో ఉన్న ఒక చిన్న టెక్నికల్ అంశాన్ని పట్టుకొని ఇలా కేటీఆర్ గారి మీద బురద జల్లుతున్నారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు గ్రహిస్తున్నారండి. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడానికి ప్రజలంతా అంటే రాజకీయ విచక్షణ లేకుండా లేరు, అవగాహన లేకుండా లేరు. ఇలా వీళ్ళు చేస్తున్న నిర్వాహము కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. లక్షల కోట్ల ఆరోపణలు చేసిండ్రు, ప్రజలను కూడా ఏమార్చిండ్రు. ఎన్నికల్లో గెలిచి ఏడాది మాత్రమే అయిందండి వాళ్ళు గెలిచి. ఇలా లక్షలు, వేలు, వందలు అసలు ఏమి ఆరోపణలు చేసినా కూడా అవేమీ నిరూపించలేకపోయింది రేవంత్ రెడ్డి. ఇలా చేసిన ఆరోపణలన్నీ కూడా ఉత్తమేనని నిన్నటి దాకా తేలిపోయింది. ఇలా కొత్తగా కేసు పెట్టించిండు. మరి ఇప్పుడు ఈ తాజాగా 55 కోట్ల ఫార్ములా ఈ రేసింగ్ సంస్థ
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తం గురించి ఒక అబద్ధాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఒక ఏంటి దుష్ప్రచారాన్ని ఏం అబద్ధం? నేను విచారణకు సిద్ధం అన్నారు, అరెస్ట్ చేసుకో అన్నారు కేటీఆర్ఏ, ఆ తర్వాత చర్చకు సిద్ధము అన్నారు. మరి చర్చ చేయకుండానే ఎందుకని ఈ స్టెప్ తీసుకున్నారు అనుకుంటున్నారు మరి? నేను అదే చెప్తున్నా. ఏడాదిలోనే 1,23,000 కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇంకా 30,000 కోట్ల విలువైన భూములను నమ్మిన రేవంత్ రెడ్డి అక్రమాలను బయట పెడుతున్నాడు కేటీఆర్ గారు. కాబట్టి ఈ అక్రమాలను ఆయన సహిస్తలేడు. రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకే మేము ఫార్ములా ఈ పెట్టినామని చెప్పిండు కేటీఆర్ గారు. మరి నిజంగానే దమ్ముంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ మీద చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రభుత్వ నిధులు కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది. ఇలా ఎంబ్లం ను మార్చుడే గాని, చిన్న చిన్న ఏమంటారు తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చుడే గాని 100 కోట్లు 1000 కోట్లు ఇట్లాంటి వాటికి తగలేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకు దమ్ముంటే చర్చ పెట్టాలని కేటీఆర్ గారు చెప్పినాక కూడా వాళ్ళు ఎందుకు పెడతలేరండి? మరి ఇలా ప్రజా కోర్టులో డెఫినెట్ గా చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అనేది ఇక్కడ నా ప్రశ్న. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలే అస్థిరపరుస్తారు, ఎవరో కాదు. మాకు అవసరం లేదు. ఇలా రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటేనే ఆ తర్వాత 15 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటది డెఫినెట్ గా. ఎందుకంటే ఈయన చేస్తున్న అరాచకాలు, ఈయన చేస్తున్న అదే సెంటిమెంట్ అనుకుంటున్నట్టున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు కూడా. అంటే పాదయాత్రలు చేస్తే అరెస్ట్ అయితే అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, నెక్స్ట్ సీఎం వాళ్ళే అవుతారు అన్న ఊహతోనేనా రండి అరెస్ట్ చేసుకోండి అంటున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ అదే చెప్తోంది కదా, తప్పులు చేసుడు మళ్ళనేమో సెంటిమెంటల్గా సీఎం అవుతామని రండి అరెస్ట్ చేసుకోండి అని ఆహ్వానించుడు ఏంది అని. అయితే చూడండి, దమ్మున్న సవాల్ విసిరిండండి కేటీఆర్ గారు. తప్పు చేస్తే రండి అరెస్ట్ చేసి ఎందుకండి? ఇక్కడ మేము బాజాప్తా ప్రజా కోర్టులో మేము ఏం చేస్తామో చెప్తున్నాము, ఏం టెక్నికల్ ఇష్యూ జరిగిందో చెప్తున్నాము, ఎక్కడ ఏమైందో మేము బాజాప్తా చెప్తున్నాము. దమ్ముంటే చర్చకు రండి అని చెప్తుంటే ఇలా అరెస్ట్ చేస్తే సీఎం అవుతారు, ఇదేమన్నా పద్ధతేనండి? ఇవేమన్నా మాటలేనా? ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఇలా హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది కేటీఆర్ గారు కాదా? ఇలా బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన ఫార్ములా ఈ రేస్ పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు, ఈ చిల్లర మల్లర ప్రచారాల మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది, అందరికీ తెలుసు. ఆయన ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏమో ఈ సిల్లీ రీజన్స్ పట్టుకొని కేసు పెట్టించుడు, ఈ వీకెండ్ లో ఏదో హైలైట్ చేసుకుడు, ఈ ఏంది ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. కానీ ప్రజలు సహిస్తలేరండి. అసలు దీని వల్ల లాభాలేంది? ఈ ప్రతిష్టాత్మక భాగస్వాములు ఎవరు? ఫార్ములా ఈకి ఈ రేస్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ప్రజలకు అవగాహన ఉంది. ఏదో గుడ్డిగా నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఫార్ములా ఈ రేస్ ఒక సాకు మాత్రమే. దీని వెనకాల ఇంకా యాడ్ ఆన్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. భూములు మింగిండు, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కబ్జా చేసిండను, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిండను, ఇట్లా ఈ కేసెస్ అన్నీ కూడా యాడ్ ఆన్ కాబోతున్నాయి. ఇంకా కేటీఆర్ లోపలికి పోతే 2-3 ఏళ్ల పాటు రాడు అనేది కూడా ఇంకొకటి నడుస్తోంది, మీకు తెలిసిందే కదా. నేను అదే చెప్తున్నా. వాళ్ళు 100,000 కోట్లు స్కామ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చాలా కేసులు పెట్టారు కదా ఇప్పటిదాకా కూడా. ఏ ఒక్కటన్నా నిరూపితమైనయా? ఏ ఒక్కటైనా నిరూపించగలిగిండా రేవంత్ రెడ్డి గారు? మేము దాని కూడా చర్చలకు సిద్ధమని చెప్తున్నాం కదండి. మీరు పెట్టిన ఏ కేసు కూడా మా దగ్గర ఆన్సర్ ఉందని చెప్తున్నాము. అవేవి కూడా నిలబడలేక, నిరూపించలేక ఇప్పుడు ఈ ఫార్ములా ఇది పెట్టుకున్నాడు. కానీ ఇది కూడా ఎంతో కాలం నిలబడదు. డెఫినెట్ గా కూడా ఇది బాగుంటది. అంటే ప్రజా క్షేత్రంలో ఇది కూడా గెలుస్తుంది. ఇలా క్లియర్ గా తెలుస్తుంది కదా. వాళ్ళు గెలవలేక, ఇప్పుడు ఓడలేక మధ్యలో ఏదో అంటారు, మధ్యలో జరువు అంటారు చూడండి, ఆ రకంగా చేస్తున్నాడు తప్పితే ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు కేసీఆర్ గారు. ఏం తక్కువ చేసిండండి? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి? మీ నాయకుడి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి, బెయిల్ రాదు. నేను అదే చెప్తున్నాండి. పెట్టచ్చు, ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. ఇలా పనిచేసే నాయకుడిని, ఒక బలమైన నాయకుడిని, బీఆర్ఎస్ లో ఒక యువ నాయకుడు కేటీఆర్ గారిని చూసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆకర్షితులైతుంది. ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు ప్రజాదరణ తగ్గలేదు, ఇంకా పెరుగుతుందే తప్పితే తగ్గలేదు. ఇవన్నీ గ్రహించిన రేవంత్ రెడ్డి ఏదో రకంగా లోపల పెట్టాలి కేటీఆర్ ని, ఇలా నిర్వీర్యం చేయాలి బీఆర్ఎస్ పార్టీని అని కుట్ర పన్నుతున్నాడు. ఇలా మేము అప్పులు అని మమ్మల్ని బదనాం చేసిండు. మేము అప్పులు చేస్తే మా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము. వాళ్ళు ఏం చేసిండండి? యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ రజిత గారు, మీకు ఆల్రెడీ పార్టీ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా? కేటీఆర్ గారు ఇప్పుడు అరెస్ట్ కావచ్చు, అప్పుడు అరెస్ట్ కావచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఏమన్నా అందా? ఏమన్నా ప్రిపేర్నెస్ కనిపిస్తోందా? రేపా లేకపోతే ఇవాళ రాత్రా, ఎప్పుడు? మీ యాక్షన్ ప్లాన్ ఏంది?
అసలు మాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే మేము బాజాప్తా ఏ తప్పు చేయలేదు. మా దగ్గర ప్రతి దానికి ఒక రికార్డ్ ఉంది. మేము ఏం చేసినాం అనేది మేము చూపిస్తున్నాం ప్రజలకు. కాబట్టి మాకేం భయం లేదు. సరే కుట్రపూరితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక్కసారి కాదు, ప్రజల కోసం నేను 100 సార్లు కూడా పోతాను మా నాయకుడు చెప్పిండు. ఇలా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పోరాటాలు కొత్త కాదు. ఇలా ప్రజాక్షేత్రంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర రాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత మాకు ఉండగా ఈ చిల్లరమల్లర కేసులు ఏం చేస్తాయండి? ఇలా ప్రజాక్షేత్రంలో మేము గెలిచినామండి. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసినాం. ప్రజల హృదయాలను చూసుకున్నాం. నువ్వు వచ్చిన సంవత్సరంలోనే ఇలా సబ్బండ వర్గాలు ఏడుస్తున్నాయి. ఇలా 2 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా రోడ్డెక్కి రోధిస్తుంది. ఇలా నువ్వు చేసిన ఘనకార్యం ఏముంది? నువ్వేం చేస్తావు? ఇలా మళ్ళీ బీఆర్ఎస్ కి చూస్తున్నారు ప్రజలంతా కూడా. నువ్వు రైతులను జైల్లో ఏంటి అప్పుడే సంవత్సరానికే బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? డెఫినెట్ గా ఇలా కాంగ్రెస్ సర్కారు పాలనలో వ్యవసాయం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. రియల్ ఎస్టేట్ పోయింది. సబ్బండ వర్గాలు ఏడుస్తున్నాయి. ఇలా నేతన్నలు గీతన్నలు ఆశా వర్కర్లు మున్సిపాలిటీ వర్కర్ ఎవరికి జీతాలు లేవు కదండి. అందరూ కూడా బాధపడుతున్నారు కదా. నువ్వు చేసిన సంవత్సరంలోనే 1,30,000 కోట్లు ఏడబెట్టినవు. ఎవరికి ఇచ్చినావు? నీ ఢిల్లీ పెద్దల్ని మెప్పించుకున్నావు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి కూడా నువ్వు న్యాయం చేయలేదు. నువ్వు ఇస్తానన్న 6 గ్యారంటీలు మట్టిలో కలిసిపోయినాయి. సంవత్సరంలోనే ఇంత తిరుగుబాటు ఎక్కడన్నా చూస్తామండి? ఎన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఒక 6 నెలల్లోనే ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. కొట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇలా రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవస్థ బాగుండదని కేసీఆర్ గారు పనిచేస్తే నువ్వు వస్తేనే రైతులను జైల్లో పెట్టించిన ఘనత నీది. ఇలా నువ్వు ఏం చేస్తావు? మోసపూరిత 420 హామీలతోని గద్దెకెక్కి ఇలా వాటిని నెరవేర్చకపోవడమే కాక ఇలా ఏడాది పాలన మీద విజయోత్సవాలట దుమ్మెత్తి పోసిండ్రు. ప్రజలు చెప్పులు విసిరేసిండ్రు కదండి వీళ్ళ పార్టీలలో వీళ్ళ నాయకుల మీద. ఇలా ఎన్నికల ముందు 6 గ్యారంటీలని ప్రగల్భాలు వలికి ఇలా ఏవి చేయకుండా ఆడబిడ్డలను మోసం చేస్తేవి, నువ్వు ఇటు నిరుద్యోగులను మోసం చేస్తేవి, ఇటు వ్యవసాయదారుల్ని మోసం చేస్తేవి, ఇటు అన్ని రకాలు. ఎవరు బాగుపడ్డరు? నువ్వు ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు ఒక్క మాట. నీ గ్యారంటీలు ఎవరికి అందినాయి? నువ్వు ఏ వర్గానికి నువ్వు అందించినావు? ఏది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆ దృష్టి మరల్చడానికే ఇటువంటి ఎత్తుగడలు, ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షలకు పంట రుణాలు అన్నాడు. ఇలా రైతన్నలు అఘోరిస్తుంటే ఆయన పైశాచికానందం పొందుతున్నాడు. రజిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద అదే వాట్ ఈస్ ఫార్ములా ఈవన్ రేస్ అంటే యాక్చువల్లీ A1 కేటీఆర్, A2 ఐఏఎస్ అరవింద్ కుమార్ను చేరుస్తూ ఏసీబీ ప్రస్తుతం అయితే కేసు ఫైల్ చేసింది. యాక్చువల్లీ ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది గతంలో. సో అందులో భాగంగానే కంప్లీట్గా కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. 2023 ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంటే హుసేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ అయితే నిర్వహించింది అప్పటి సర్కార్. ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. 55 కోట్ల వ్యవహారం అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని గుర్తించింది. ఈ నిధుల గోల్మాల్పై విచారణకు సర్కార్ ప్రస్తుతం ఆదేశించింది. ఆర్థిక శాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్లో లేకపోవడంతో దానిపైన అనుమానాలు వ్యక్తం చేసింది సర్కార్. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగానే ఈ కేసు అనుకోవచ్చు. సో మొత్తంగా అయితే 2023 ఫిబ్రవరి 11న మొదటి దఫా కార్ రేసింగ్ నిర్వహించారు. దెన్ 2024 ఫిబ్రవరి 10న ఫార్ములా 10 ఈ రేసింగ్ కార్ను నిర్వహించాల్సి ఉండింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రేసింగ్ నిర్వహించడం లేదని విదేశీ కంపెనీ ప్రకటించింది. సో దీనిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అయితే 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించింది. ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతోంది. ఆర్థిక శాఖ, సంబంధిత శాఖల నుంచి రికార్డులు తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించింది ఏసీబీ. సో అవకతవకలు జరగాయనే గుర్తించి ఆపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన సిట్యుయేషన్ కనిపిస్తోంది. సో ఈ కేసులో కేటీఆర్తో పాటుగా మరో 2 కూడా నోటీసులు జారీ అయ్యాయి. సో అనంతరం అరెస్ట్ చేసే
అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు, నోటీసులు ఇచ్చింది కాబట్టి. సో ఈ ముగ్గురు విచారణ విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపైనే ఇప్పుడు అతిపెద్ద బ్రేకింగ్ ఇదే. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని పూర్తిగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ అయితే నోటీసులు సర్వ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు. కాల్వ సుజాత గారు, ఏం జరుగుతోందండి? లాస్ట్కి వస్తే కేటీఆర్ని లోపలేస్తాం, అవినీతి చేసిండ్రు అన్నారు. ఆ మాటకు కట్టుబడే ఇదంతా జరుగుతోంది అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. ఐ డ్రీమ్స్ కి అలాగే ప్రేక్షకులకు కూడా వేస్తామని మేమెవరమంటే అనడానికి అధికారులు కదా, వారి మీద ఉన్నటువంటి ఆరోపణలని ఛేదించి ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే ఒకటే కాదు, నిజాలు వాస్తవాలని ఒకవేళ అధికారులు చట్టము తీస్తే గనక తప్పకుండా జైలుకు పోతారు. అదే సంకేతాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్తాడు అని అంటున్నారు. దాని మీద వాళ్ళకు పర్సనల్ కక్షలు అంటూ మాకేం లేవు. ప్రజలకి నష్టపరిచినందుకు పరిహారంగా జైలుకి వెళ్లాల్సిందే. A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొంది. సో గవర్నర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ప్రకారం జరిగినట్టుందిగా. ఎందుకంటే కేటీఆర్ కూడా నేను చర్చకు సిద్ధమన్నారు, చలో అరెస్ట్ చేసుకోండి అని అన్నారు. చలో అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే అన్నాడు. అది అయిపోయింది. అసెంబ్లీలో పెట్టండి, చర్చ చేద్దాం దమ్ము ఉంటే అంటుంది. దమ్ము గిమ్ము ఎందుకండి? చట్టం పిలుస్తోంది, ఏసీబీ విచారణకు పిలుస్తుంది. అప్పుడు నీ దమ్మేదో చూపించుకో. మా దగ్గర దమ్ము అంటే దాన్ని అసెంబ్లీలో చర్చ చేయడానికి అదేమన్నా న్యాయస్థానమా? అక్కడేం చర్చ చేస్తామో అక్కడ చట్టాలు రూపుదాల్చాలి, చట్టాలు ప్రజల కోసం పనిచేయాలి. వివిధ పార్టీలు అక్కడ సలహాలు సూచనలు ఇవ్వాలి, అధికార పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది కదా అక్కడ జరిగేటివి. ఇక్కడ ఇవన్నీ కేటీఆర్ న్యాయం చేసిండా, అన్యాయం చేసిండా, దొంగతనం చేసిండా, దోపిడీ చేసిండా, లంగపని చేసిండా ఎవరన్నా అక్కడ మాట్లాడతారా? చెప్పండి. అప్పుడే అన్నాడు కదా దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడు. ఇప్పుడు ఎందుకు అది భయపడి ఇప్పుడు తొక్క ముడిచి మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడదాం రా అంటాడేంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచినందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా. మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచింది కేటీఆర్ కేసీఆర్ వచ్చినాక కాదు. హైదరాబాద్ అంటే ఒక షాన్ అని అందరికి తెలుసు, ప్రపంచంలోనే దేశంలోనే. అందుకే కదా కొట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మాకు హైదరాబాద్ కావాలి అన్నారు. ఇదే కేటీఆర్ ధనిక రాష్ట్రం హైదరాబాద్ అని చెప్పిండు. విజనరీతో తయారు చేసిన హైదరాబాద్ ఆనాడు నవాబులైనా సరే, తర్వాత ప్రభుత్వం పాలించినప్పుడు వివిధ పార్టీలు హైదరాబాద్ ని సుందరీకరణ చేసి హైదరాబాద్ వాతావరణం అనేది అన్ని ఐటీ సంస్థలకి అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణం ఉన్నది హైదరాబాదు, మనం తెలంగాణ. కాబట్టి ఎన్నో సంస్థలు ఇక్కడ నిర్మాణం చేయడానికి వస్తాయి. అదే విధంగా నిర్మాణం అయితే ఆటోమేటిక్ గా తప్పకుండా హైదరాబాద్ సిటీ అనేది మంచి స్థానంలోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయితే దాని నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ డే 1 నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది అన్నది బోడీ మేం చేసినాం అంటారు. మేము హైదరాబాద్ ని బాగా చేసినాం కాబట్టి అరెస్ట్ చేస్తుర్రా అంటే బాగా చేస్తారు కదా, బాగా నొక్కేసారు తెలంగాణ డబ్బుని, తెలంగాణ ప్రజల సొమ్ముని బాగా నొక్కేసారు. సుజాత గారు, నా పాయింట్ కూడా అదే. యాక్చువల్లీ మీరు ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి చూపెడుతున్నారు, బట్ వెనకాల చాలా కేసెస్ వేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇంకేమేం కేసెస్ ఫైల్ చేయబోతున్నారు? మేమెందుకు వేస్తామండి? ఆల్రెడీ ఆయన చేసిన తప్పులన్నీ మేము నివేదిక సమర్పించిన చట్టం అన్ని కేసులు వేస్తుంది వాళ్ళ మీద. అందరు తెలుసు కదా, కాళేశ్వరం మీద హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ కథ ఏంది, అలాగే ఫోన్ ట్యాపింగ్ లోపల ఉన్న వీళ్ళ వ్యవహారం ఏంది, హైదరాబాదే కాదు తెలంగాణలో ఉన్న ధరణి పేరు మీద భూముల విషయమే గాని, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలు చేసిన వందలాది ఎకరాలు ఏమి తెలంగాణలో చెయ్యని అవినీతి అంటూ లేదు కేసీఆర్ కుటుంబం. కాబట్టి మొట్టమొదటి రుచి చూడబోతున్నట్టున్నాడు. చూద్దాం, వెయిట్ అండ్ సీ.
యా ఇప్పుడేమో హరీష్ రావు కూడా స్పందించినట్టున్నారు కదా, మేము పూర్తిగా కేటీఆర్ అరెస్ట్ని ఆర్ కేసు నమోదుని ఖండిస్తున్నాము, రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఖండించేది ఏమన్నా దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నాడా? ఖండించడానికి ఏమన్నా దేశానికి స్వతంత్రం తెచ్చిండా? ఉన్న దోపిడీ చేసి కథం పట్టించిన హైదరాబాద్ తెలంగాణ ఇంకా ఖండిస్తామేంది? అప్పుడు కూడా అట్లనే అన్నారు, కవిత కేసు ఖండిస్తాము, అగ్నిగుండం అవుతుంది, అగ్నిగోళం అవుతుంది. వీళ్ళేమన్నా నేతలా, లేకపోతే గాంధీ మహాత్ములా, లేకపోతే దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆజాద్లా, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఇంకోళ్ళు పెద్ద పెద్ద పేర్లు ఏమన్నా చెప్పమంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుంది, అదేమన్నా చెప్తే అట్లాంటి వాళ్ళ వీళ్ళు ఏమన్నా వాళ్ళు సొంతము సంపాదించుకోవడానికి తెలంగాణను అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని 1200 మందిని బలిదానం చేసి ఆ గద్దెల మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళకేందో మేము దీన్ని అడ్డుకుంటాము, దీన్ని మేము అంగీకరించాము అంటే అంగీకరించడానికి నువ్వేడివి? చట్టం చూసుకుంటుంది దాని పని తను. అంగీకరించడం నువ్వు కూడా చేసిన తప్పులన్నీ ఆల్రెడీ మెరవేళ దగ్గరకు వస్తున్నాయి. ఆయనకు అంగీకరించింది నువ్వు, నీకు అంగీకరించింది కవితకు అంగీకరించింది కేసీఆర్. లాస్ట్ కేసీఆర్ కి ఎవరు అంగీకరించాలో తెలియక అందరు కలిసి ఒకటేసారి జైలుకు పోతారో ఏందో మరి. ఓ అందరినీ వేసే ప్రయత్నం జరుగుతోంది అన్నట్టు మీరు చెప్పకనే చెప్పారు, అంతేనా? చెప్పండి, మీకు ఒక యాంకర్ గా కాకుండా సామాన్య మహిళగా మీరు చెప్పండి, నాకు తెలంగాణ దోపిడీ చేసిన ఈ కుటుంబాన్ని జైలుకు పంపించాలని మీకు లేదో చెప్పట. నేను నా కోరిక, నేను నా పర్సనల్ 4.5 కోట్లలో మీరు కూడా ఉన్నారు కదా, మీకు కూడా అదే బాధ ఉంది కదా. నా భూమి మీద నేను అప్పు కట్టడం ఏంది కానీ మీకు బాధ ఎత్తలేదా? కాబట్టి నాలాంటి మీలాంటి ఎంతో మంది కోరిక ఉంది వీళ్ళు చేసిన దోపిడీకి ఏదో ఒక రోజు చర్మగీతం పాడాలి, ముగింపు కథ రాయాలి అనేది. నాన్ బెయిలబుల్ కేసులు అయితే ఫైల్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఏసీబీ అరెస్ట్ ఎప్పుడు చేసే అవకాశం ఉంది? ఫ్రైడే చూసుకొని వీకెండ్ చూసుకొని మీరు చాలా ప్లాన్డ్ ప్రకారం చేసిండ్రు అని అంటున్నారు. అవును, మరి వాళ్ళు చట్టం ప్లాన్ ప్రకారమే చేస్తారు. ఏమన్నా మళ్ళాంటి వాళ్ళు మేధావులు కదా, దాని విషయంలో వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారండి. మేము ఎవరైనా పలానా రోజు అరెస్ట్ చేయంటే చేయడానికి, పలానా రోజు వద్దు అంటే ఊరుకోవడానికి చట్టం తన పని తను చేసుకోబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా టైమ్స్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అని అన్నారు. ఫస్ట్ స్టెప్ పడిందా? వాళ్ళు చేసే తప్పులని ప్రజలకు ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చూసినటువంటి అనుభవంతో చేసినటువంటి దోపిడీని చూసిండు. కాబట్టి మళ్ళా ఈ దోపిడీ వద్దు అనడమే బీఆర్ఎస్ లేకుండా చేయడం. సో ఆల్మోస్ట్ అంటే పూర్తిగా మీరు గతంలో అంటున్నట్టుగా అన్ని ఫైల్స్, నివేదికలు, పొలిటికల్ బాంబ్స్ ఇట్లాంటివి చాలానే చెప్పండి. బొక్కలు వేస్తే బయటికి రాకుండా చేయమని చెప్పండి మా ప్రభుత్వానికి. నేను చెప్పాలా? మా ద్వారా మీరు చెప్పండి. మీ కోరిక, మీ మనసులో ఉన్న కోరికని మీరు డైరెక్ట్ చెప్పలేక మళ్ళీ నా పైన ఎందుకు? లేదు, బొక్కలో వేస్తే వీళ్ళు అస్సలు నాన్ అవైలబుల్ 14 రోజులకో 6 నెలలకో కాదు, మొత్తానికి పర్మనెంట్ గా బయటికి రాకుండా చేయను. ఎందుకంటే వాళ్ళ లోపల ఉంటే బయట వాళ్ళు చేసిన దోపిడీ డబ్బంతా కూడా జాతికి అంకితం చేయొచ్చు. కానీ మీరేదో ప్రయత్నం చేస్తున్నారు. సరే, చట్టం తన పని తాను చేసుకపోతుంది. కానీ 2 ఏళ్ళ లేకపోతే 3 ఏళ్ళ ఒకవేళ పోయేసి వచ్చినా సరే ఒక సెంటిమెంట్ ఉంది కదా, అరెస్ట్ అయితే సీఎం అయితే యావజ్జీవ కారాగార శిక్ష అంటే అయిపోయింది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. సో మొత్తం మీద అది కేటీఆర్కి సంబంధించి ఏసీబీ అయితే కేసు ఫైల్ చేసింది. చాలా రోజుల నుంచి కూడా ఈ కేసు ఎప్పుడైనా టేకప్ చేసే అవకాశం ఉంటుంది. గవర్నర్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. కాబట్టి కేసీఆర్ మీద ఏసీబీ కేసు ఫైల్ చేయబోతోంది. అండ్ ఎనీ మూమెంట్ అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో చూడాలి మరి, నిజంగానే రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజే అరెస్ట్ చేస్తే ఇంకా తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండదు, కోర్టుని అప్రోచ్ చేసే అవకాశం ఉండదు అని ఇదంతా లీగల్లీ అన్నీ చూసిన తర్వాతనే ప్లాన్డ్ ప్రకారమే చేసిండ్రని బీఆర్ఎస్ వాదన. సో చూడాల్సిందే. ఇంకా ఈ లిస్ట్లో చాలామంది ఉన్నారు. సో మేబీ ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేసి అయితే మనకున్నటువంటి సమాచారం.